హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ వీడియోస్. సో మనము ఈ వీడియోలో చూడబోయేది 11.4 ఎక్సైజ్. ఓకే, అభ్యాసం 11.4 చూస్తున్నాము. సో మనము 11.1, 2, 3లో మంచి టాపిక్స్ నేర్చుకున్నాము. అందులో మీకు 11.2, 11.3 వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. మీరు అవి మిస్ అయితే కనుక అవి చూసి మళ్ళీ ఈ వీడియో చూడండి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి 11.2, 11.3లో మనం కవర్ చేసాము. ఓకే, ఇంకా లేట్ చేయకుండా 11.4 స్టార్ట్ చేద్దాము. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. 3 యాపిల్స్ ధర 45 రూపాయలు అయిన 5 యాపిల్స్ వెల ఎంత? ఒకసారి చూడమ్మా. ఫస్ట్ ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు మీకు 2 మెథడ్స్ చెప్తాను. మీరు నచ్చిన మెథడ్స్ మీరు ఫాలో అవ్వచ్చు. అయితే మనం చూడండి, సపోజ్ వాడు ఏం చెప్పాడు ముందుగా, 3 యాపిల్స్ ధర ఎంతమ్మా? 3 యాపిల్స్ ధర 45 రూపాయలు కదా. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందుగా ఒక యాపిల్ ధర ఎంత కనుక్కోండి. 3 యాపిల్స్ 40 అయితే ఒక యాపిల్ ఏమవుతుందమ్మా? 45/3 అవుతుంది కదా. ఈ బై వస్తుంది, వస్తే బై అవుతుంది. 3 వస్తే బై అయింది. 45/3 విచ్ ఈజ్ 15 రూపీస్ కదా. అంటే ఒక యాపిల్ కాస్ట్ అంతా 15 రూపాయలు. అంటే నేను ముందుగా ఏం చేస్తున్నానంటే వాడు ఎన్ని యాపిల్స్ చెప్పినా సరే, నేను ముందు ఒక యాపిల్ కాస్టే ఫైండ్ చేశాను. ఒక యాపిల్ కాస్ట్ ఫైండ్ చేసి ఇప్పుడు నీకు ఎన్ని కావాలి? 5 కావాలి. 5 యాపిల్స్ కాస్ట్ ఎంత? 5 యాపిల్స్ కాస్ట్ ఎంత అంటే 5 ఇంటూ, ఓకే, ఒక యాపిల్ ధర ఎంతమ్మా? 15 రూపాయలు కదా. ఒక యాపిల్ ధర 15 రూపాయలు అంటే 5 యాపిల్స్ అంటే 5 ఇంటూ 15 ఎంతమ్మా? 75 రూపాయలు. ఓకే, ఇది ఒక పద్ధతి, ఇది ఒక బేసిక్ పద్ధతి. మనం ఎగ్జామినేషన్లో ఇలా చేయకుండా ఇంకా ఫాస్ట్గా ఎలా చేస్తాము చూడండి. ఇలా చేయొచ్చు మనం. 3 యాపిల్స్ 45 రూపీస్ అయినా 5 యాపిల్స్ కాస్ట్ ఎంత? క్వశ్చన్ మార్క్. అవునా, ఇలా పెట్టుకోండి. క్రాస్ మల్టిప్లై చేయండి. 5 ఇంటూ 45 ఇలా క్రాస్ మల్టిప్లై చేయండి. ఇలా క్రాస్ మల్టిప్లై చేసి మిగిలిపోయిన దాన్ని డివైడ్ చేయండి. అప్పుడు నీకు క్వశ్చన్ మార్క్ ఎంత నీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలా క్రాస్ మల్టిప్లై చేయండి ముందుగా. ఇలా మిగిలిపోయిన దాంతో మీరు డివైడ్ చేయండి. 3లో ఇది 15 సార్లు అండి. 5×15 75 రూపాయలు. ఏదైనా ఒకటే. ఓకేనా. సెకండ్ది నేను ప్రిఫర్ చేసే సెకండ్ది. ఎగ్జామినేషన్లో మీరు ఇది చేయడం చాలా మంచి పద్ధతి. రెండో ప్రశ్న. లక్ష్మి 7 పుస్తకాలకు 56 చెల్లించింది. 7 పుస్తకాలు 7 బుక్స్ ఎంతమ్మా? 7 బుక్స్ 56 రూపీస్ అమ్మా. అయితే కేవలం 3 పుస్తకాలకు ఎంత చెల్లించాలి? 3 బుక్స్కి ఎంత? క్వశ్చన్ మార్క్. అవునా, ఏమనుకున్నాం మనము? ఇలా క్రాస్ చేద్దాము. 3 ఇంటూ 56 క్రాస్ చేసేసి మిగిలిన దాంతో డివైడ్ చేయండి. 7తో డివైడ్ చేయండి. 7 టేబుల్లో 56 8 టైమ్స్ 3 8s 24 రూపీస్. సో 3 బుక్స్కి అమ్మాయి ఎంత చెల్లించాలి? 24 రూపాయలు చెల్లించాలి. ఓకేనా, ఈ మెథడ్ చూస్ చేయండి, మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మీకు ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనమ్మా. ఓకే, నెక్స్ట్ 3వ ప్రశ్నకి వెళ్దాము. రేనా 350 గ్రాముల బియ్యంతో నలుగురికి సరిపడా, అంటే 300 గ్రామ్స్తో మీకు నలుగురికి సరిపడా వండింది. అయితే పలావ్ వండగలదు. 7 మందికి సరిపడా పలావ్ వండుటకు, 7గురికి సరిపడా వండాలంటే, 7గురికి వండాలంటే ఎంత బియ్యం అవసరం? ఓకే, మళ్ళీ క్రాస్ మల్టిప్లై అమ్మా. ఇలా క్రాస్ మల్టిప్లై 300 ఇంటూ 7 300 ఇంటూ 7. ఇలా మిగిలిపోయింది ఏమవుతుందో దాంతో డివైడ్ చేయండి. 4లో ఇది మీకు ఎన్ని సార్లు పోతుంది? 75 సార్లు పోతుందమ్మా. సో 7 ఇంటూ 75 ఎంత వస్తుంది? ఇక్కడ మీకు 3 24. సో 245 గ్రాముల బియ్యం అవసరం అవుతాయి. ఓకే, సారీ నేను రాంగ్ చేశాను. 7 7 49 ప్లస్ 3 52 కదండి. సారీ, రాంగ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మీకు నలుగురికే 300 గ్రాములు అంటే 7గురికి ఇంకా ఎక్కువ అవుతుంది కదా. సో 525 గ్రాములు మీకు అవసరం అవుతుంది. ఓకేనమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 16 కుర్చీల ధర 16 చైర్స్ ఎంతమా? 3600 రూపీస్, 3600. అయితే 4500 రూపాయలకు కొనగలిగిన కుర్చీల సంఖ్య. 4500కు కొనగలిగే కుర్చీల సంఖ్య ఎన్ని? ఓకేనా, ఇవి చైర్స్, ఇవి వాటి కాస్ట్. సరే, మళ్ళీ ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్. 16 ఇంటూ 4500 మిగిలిపోయిన దాంతో డివైడ్ చేయమని చెప్పాము. మిగిలిపోయింది డివైడ్ చేయండి. ఈ 2 క్యాన్సిల్, 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి పైన కింద. ఇప్పుడు ఏ టేబుల్లో చూడండి, 16 ఇది మీకు ఏ టేబుల్ కట్ చేయొచ్చమ్మా? 4 టేబుల్లో ఇది 4 టైమ్స్, 4 టేబుల్లో ఇది 9 టైమ్స్ అండి. 4 టేబుల్లో 36 9 టైమ్స్, 9 టేబుల్లో 45 5 టైమ్స్. సో 4 5s 20. సో మీకు 3600కి 16 కుర్చీలు వచ్చినచో 4500కి ఎన్ని కుర్చీలు వస్తాయండి? 20 కుర్చీలు వస్తాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్. స్థిర వేగముతో ప్రయాణిస్తున్న ఒక రైలు బండి 2 గంటలలో 90 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 2 గంటలు 2 అవర్స్కి 90 కిలోమీటర్స్ వెళ్తాయంట. ఓకే, అయితే అదే వేగంతో 540 కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఎంత సమయం పట్టు సమయం ఎంత? ఓకేనా, ఎంత టైం పడుతుంది? సేమ్
క్రాస్ మల్టిప్లైయా, ఓకేనా. 2 hours అండి. 2 × 540 క్రాస్ మల్టిప్లై, 2 × 540 క్రాస్ మల్టిప్లై. మిగిలిపోయిందంటమ్మా 90గా డివైడ్ చేయండి. 90 0 0 కట్. 9 టేబుల్లో 54 6 సార్లు అండి. 2 6 12. సో 12 hours. 12 అవర్స్కి 2 అవర్స్కి 90 kilometers అయితే 12 అవర్స్కి 540 kilometers ట్రావెల్ చేస్తాయి. ఓకే, ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మోడల్ మీకు ఎలా చేయాలో, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మిగిలిన దాంతో ఇలా క్వశ్చన్ మార్క్ క్రాస్గా ఉన్న దాంతో మీరు డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 6వ ప్రశ్న. కుమార్ ఆదాయము 3 నెలలకు 15,000. 3 మంత్స్కి 15,000 అమ్మా. సరే, అయితే ఇదే వంతున 5 నెలలకు వచ్చే ఆదాయం ఎంత? 5 నెలలకు వచ్చే ఆదాయం ఎంత? మామూలుగా చెప్పండి, కొంచెం చూడండి సారి. మనం జస్ట్ ఫస్ట్ మనం నేర్చుకున్న ఒక మెథడ్. 1 మంత్కి ఎంత అండి? 1 మంత్కి ఎంత అవుతుంది? 1 మంత్కి ఎంత అవుతుంది? ఈ మెథడ్ కూడా నేర్చుకుందాం మామూలుగా. ఓకే, 1 మంత్కి ఎంత? 5,000. అవునా? 1 మంత్కి 5,000. అప్పుడు 3 మంత్స్కి 15,000 అయింది. అప్పుడు 5 మంత్స్కి 5 × 5,000 25,000 అవుతుంది. అవునా? 5 మంత్స్కి ఎంత అంటే ఏం చేయాలి? 5 × 5,000, 5 × 5K విచ్ ఈస్ 25K, అంటే 25,000 అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ మెథడ్. రెండో మెథడ్ మనం నేర్చుకునేది క్రాస్ మల్టిప్లై. ఇలాగా 5 × 15,000 వేసేవని డివిజన్ చేయాలి 3 తోటి. దీంతో డివిజన్ చేయాలి 3లో. ఇది 5 సార్లు అమ్మ. 5 5 25,000. సేమ్ ఆన్సర్ వస్తుంది, ఏదైనా ఒకటే అమ్మ. ఇందులో ఇంకో బిట్ ఉంటుంది, సెకండ్ బిట్ చూడండి. ఓకే, 95,000 ఎన్ని నెలలకు సంపాదించారు? ఓకే, 3 మంత్స్కి 15,000 అయితే ఒక్కసారి 3 మంత్స్కి ఇక్కడ చేస్తానండి, ప్లేస్ సరిపోదు కదా, ఇక్కడ చేద్దాం. ఇక్కడ రైట్, 3 మంత్స్కి 15,000 అయితే 95,000 ఎన్ని నెలలకు? 95,000 ఎన్ని నెలలకు? సరే, 95,000 అనేది మీకు ఎన్ని మంత్స్కి? అవునా? ఓకే, క్రాస్ మల్టిప్లై 3 × 95,000 బై 15,000. 3 0 కట్ అయిపోతాయి ఇక్కడ. 3 టేబుల్లో 15 5 సార్లు అండి. 5లో 95, 5 10 50, 5 20 100, 5 19. సో ఎన్ని మంత్స్ అమ్మా? 19 మంత్స్ కండి. 19 మంత్స్కి 95,000. అర్థమైంది అనుకుంటా మీకు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 7 మీటర్ల వస్త్రం వెల 294. 5 మీటర్లు ఎంత? 7 మీటర్స్ ఎంతమ్మా? 7 మీటర్స్ 294. 7 మీటర్స్ 294 అయితే 5 మీటర్స్ ఎంత? నన్ను సేమ్ మెథడ్, అన్ని సేమ్ మెథడ్స్ ఉన్నాయి. 7 × 294, సారీ 5 × 294 డివైడ్ బై 7. 7తో డివైడ్ చేస్తున్నా. 7తో డివైడ్ చేస్తే 7లో 29 28 పోతుంది 4 సార్లు. ఇక్కడ 1 మిగిలింది. 14 అంటే 2 సార్లు అండి. 5 × 42 ఎంత? 5 × 42 ఎంత అంటే 210 అండి. 5 తోటి సింపుల్ మల్టిప్లికేషన్ ఏం చేయాలి? 5తో మల్టిప్లై చేయాలంటే 5 × 42 కావాలి కదా మీకు. ఏం చేస్తాను ఇక్కడ నేనంటే, ఇక్కడ చూడండి, ఈ నెంబర్కి 42 పక్కన 0 పెట్టుకోండి, అండ్ 2 డివైడ్ చేయండి, వచ్చేస్తుంది మీకు. 42 పక్కన 0 పెడితే 420, ఇందులో కట్ చేస్తే 210 అండి. సింపుల్ ఆన్సర్. మనకు పెన్ పెట్టకల్లా సింపుల్ నోట్ చెప్పేసి అనమాట. ఇది 5 మల్టిప్లికేషన్ సింపుల్ రూల్. ఓకే, ఒక రైతు వద్ద గల గొర్రెలు ఆవులు నిష్పత్తి. ఓకే, గొర్రెలు మరియు ఆవులు నిష్పత్తి ఎంతమ్మా? 8:3. ఓకే, ఆవుల సంఖ్య 180. ఆవుల సంఖ్య 180. ఆవుల సంఖ్య ఎంతమ్మా అంటే, ఆవులు ఎక్కడున్నాయి? ఆవులని 3 పార్ట్స్ కదా, 3 పార్ట్స్ మీకు 180 అంటుంది. 3 పార్ట్స్ మీకు 180 అంట. అప్పుడు గొర్రెల సంఖ్య అంటే 8 పార్ట్స్ ఎంత? 8 పార్ట్స్ ఎంత? అలా సేమ్ మెథడ్. 8 × 180 బై 3. ఏ మిగిలి డివైడ్ చేస్తున్నాను. 3 × 3 టేబుల్లో 60 టైమ్స్ కదా, 480. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చెప్పాడు వాడు? వాటి యొక్క నిష్పత్తి చెప్పాడు, గొర్రెలు మరియు ఆవులు 8:3. ఇక్కడ ఆవులు అంటే 3 పార్ట్స్ అనేవి ఎంతమ్మా? 180. 3 పార్ట్స్ 180. అప్పుడు మీకు 8 పార్ట్స్ ఎంత అంటే తెలియదు, క్వశ్చన్ మార్క్. సో సింప్లీ క్రాస్ మల్టిప్లికేషన్ మనకు తెలిసిన యాజ్ యూజువల్ మెథడ్. మన మొత్తం గొర్రెల సంఖ్య ఎంత అంటే, మొత్తం గొర్రెల సంఖ్య 480 అవుతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఓకే, ఇందులో బీ బిట్ ఉందా? బీ బిట్ కూడా ఉంది. ఒకసారి మళ్ళీ రాద్దాం. గొర్రెలు మరియు ఆవుల నిష్పత్తి ఎంతమా? 8:3 అండి. 8:3 అండి. అయితే గొర్రెల సంఖ్యకు మొత్తం పశువుల సంఖ్య నిష్పత్తి. ఓకే, గొర్రెల సంఖ్యకు మరియు పశువుల సంఖ్యకు నిష్పత్తి. సరే, గొర్రెల సంఖ్యకు మరియు పశువుల సంఖ్యకు నిష్పత్తి. ఓకే, ఇక్కడ నాకు ఎంత అనేవి నాకు కనుక్కోసం అవసరం లేదండి. ఇక్కడ గొర్రెల మొత్తం మీకు ఎంతమ్మా? గొర్రెల మొత్తం మీకు ఎంత? గొర్రెలు మొత్తం 8 పార్ట్స్. అవునా?
8 పార్ట్స్. మొత్తం ఆవులు ఎన్ని 3 పార్ట్స్, మొత్తం ఎన్ని పార్ట్స్ 11 పార్ట్స్, 8:11 అవుతుంది. ఓకేనా, అవి ఇవన్నీ కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు నిష్పత్తి చెప్పేయచ్చు. ఎందుకంటే గొర్రెలు ప్లస్ ఆవులు మొత్తం కలిపితే మీకు పశువులు మొత్తం పశువులు 11 పార్ట్స్ అవుతాయి. ఓకే, 11 పార్ట్స్లో గొర్రెలు 8 పార్ట్స్ అన్నట్టు. మళ్ళీ ఇంకో బిట్ ఉందా ఇందులోనే? ఓకే, మళ్ళీ చూడండి ఒకసారి. గొర్రెలు మరియు ఆవులు నిష్పత్తి 8:3, రైట్. మొత్తం పశువుల సంఖ్యకు ఆవుల సంఖ్యకు మొత్తం పశువుల సంఖ్య అంటే 8 + 3 11 పార్ట్స్, 11 పార్ట్స్ అమ్మా, 11 పార్ట్స్ అవునా. మొత్తం పశువుల సంఖ్యకు ఆవుల సంఖ్యకు పశువులేమో 11 అండి, ఆవులు 3 అండి, 11:3 అవుతుంది ఆన్సర్. ఓకే, 3, 5, 16 మరియు ఓకే అమ్మ అనుపాతం అనే టాపిక్ చూద్దాం ఒకసారి. అనుపాతం అంటే మీకు రేషియో మీకు సమానంగా ఉండడం అన్నమాట. ఓకే, నిష్పత్తి సమానంగా ఉండడం. ఓకే, అంటే సపోజ్ చూడండి, ఇక్కడ 3, 4, 9 and 12 ఇవి చూసినట్టయితే మీకు ఒకసారి వీటి రేషియో ఎంతమ్మా? 3:4 కదా. వీటిని మీరు కట్ చేయలేదా? ఇంకా కట్ చేయలేము. నెక్స్ట్ వీటి రేషియో ఒకసారి 9:12. వీటిని కట్ చేస్తే 3 టేబుల్లో 3 టైమ్స్ అమ్మా, 3 టేబుల్లో 4 టైమ్స్ అమ్మా. వీటి నిష్పత్తి సమానం చూడండి, నిష్పత్తి సమానంగా ఉంది. ఎప్పుడైతే 2 నిష్పత్తులు సమానంగా ఉంటాయో వాటిని మనము అనుపాతంలో ఉన్నాయని చెప్పవచ్చు. అంటే ఈ 4 నెంబర్స్ వరుసగా అనుపాతంలో ఉన్నాయని చెప్పచ్చు. ఓకే, అనుపాతంలో ఉంటే ABCD అనుపాతంలో ఉంటే కండిషన్ ఉంటుంది ఏంటంటే ఇలా ఈ చివర్లు ఇలా మధ్యలో మల్టిప్లై సమానంగా ఉంటాయి. అంటే ఈ చివర్లు AD = BC అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఒకసారి 3 × 12 36, 3 × 12 36 అంటే AD. ఏ అంటే మొదటిది, డి అంటే చివరిది. 3, 12, 36. BC అంటే మధ్యలో 2 కదండి, 4, 9, 36 సరిపోయిందా? ఎప్పుడైతే మీకు ఇలా అనుపాతంలో ఉంటాయో వాటి యొక్క ఆ చివర్లు అనేవి వాటి యొక్క మధ్య వాటికి సమానంగా ఉంటాయి అన్నమాట, మల్టిప్లికేషన్ సమానంగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది అనుపాతం కండిషన్ అన్నమాట. సరే, నెక్స్ట్ ఇప్పుడు వీటిని సమస్య డిస్కస్ చేద్దాం ఒకసారి. తొమ్మిదో ప్రశ్న, 3, 5, 16 మరియు 9 అనుపాతంలో ఉన్నవా? వీటి వరుసను మార్చి అనుపాతంలో ఉండేట్లు వీలైన విధాలుగా రాయండి. చెప్పుకున్నాము మనం, కండిషన్ చెప్పుకున్నాము. అనుపాతంలో ఉండాలంటే కనుక కండిషన్ ఏంటండి? 3 ఓకే, ఓకే. 9వ ప్రశ్న, 3, 5, 16 మరియు 9 అనుపాతంలో ఉన్నవా? చెప్పుకున్న మన కండిషన్ ఏంటమ్మా? కండిషన్ ఇది A, B, C, D అనేవి అనుపాతంలో ఉంటే కనుక ఈ చివరివి అలాగే మధ్య వాటి యొక్క లబ్ధం అనేది సేమ్. అంటే అలాగా ఈ చివరి లబ్ధం ఎంత AD, మధ్య వాటి లబ్ధం ఎంత BC, వాటి ఈ 2 సమానంగా ఉండాలన్నమాట. ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి. 3, 5, 16, 9 ఇవి అనుపాతంలో ఉన్నాయంటే 3 9 ఎంత అండి? 3 9 ఎంత? 27. ఓకేనా. అలాగే BC అంటే మధ్యవాటి లబ్ధం ఎంత? 5, 16, 80. 2 సమానంగా ఉన్నాయా? సమానంగా లేవు కదా, కాబట్టి ఇవి అనుపాతంలో లేవు అని చెప్పచ్చు. వాడేమన్నాడు? వీటి వరుసను మార్చి అనుపాతంలో ఉండేటట్లుగా వీలైన విధాలుగా రాయండి. వీటిని ఆర్డర్ మార్చమంటున్నాడు. ఆర్డర్ మార్చి మనల్ని అనుపాతంలో ఉండేగా సెట్ చేయమంటున్నాడు. అయితే యాక్చువల్లీ వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం వీటిని ఎలా పెట్టినా సరే మీకు సమానంగా రావండి. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా వచ్చాడు. సపోజ్ 2, 18, 9, 4 సపోజ్ ఇలా ఉన్నాయండి. ఇవి అనుపాతంలో ఉన్నాయని అడిగితే చెక్ చేస్తా. ఇలా 2 4s 8, అలాగే 9 18s బాగా ఎక్కువైపోతుంది. ఎంతండి ఇది? 9 18s ఎంత? 180 - 18 162. 2 సమానంగా లేవు. ఇది 18, ఇది 162 సమానంగా లేవు. కానీ వీటిని ఒక ఆర్డర్లో పెట్టుకుంటే చూడండి ఒకసారి. వీటిని అనుపాతం నుండి సెట్ చేస్తా. అనుపాతంలో ఉండేలా పెట్టాలంటే 2 ఈ చివరి 8 పెడతాం. 2 8 ఎంత అండి? 2 8 36 కదా. అలాగే మిడిల్లో ఇలా పెడతా. 9 4 పెడతా మిడిల్లో. ఇప్పుడు చూడండి ఒకసారి చెక్ చేయండి. సరిపోయింది? ఇప్పుడు సరిపోయిందా? 2 18 36, 9 4 36 సరిపోయింది. లేదంటే ఇలా పెట్టచ్చు. 2 4 9 18 ఇలా పెట్టినా సరిపోతుంది కదా. 2 18 36, 4 9 36. లేదంటే వీటిని చివర మార్చుకుంటే 4 2 18 ఎంతండి చివర? 9. లేదంటే 9 2 18 4 ఇలా పెట్టినా సరే. 4 9 36, 2 18 36. ఇది కూడా 36 36. లేదంటే మీరు జస్ట్ ఇవి మిడిల్లో ఆర్డర్ మార్చినా పర్లా. ఓకే, ఇలా మనం చాలా విధాలుగా మనము వీటిని ఆర్డర్స్ రాయొచ్చు అనమాట. అనుపాతంలో ఉండేటట్లుగా వీలైన విధాలు రాయొచ్చు. యాక్చువల్ వాడు ఇచ్చిన నెంబర్స్ మనకు సరిపోవండి. వీడు ఇచ్చిన నెంబర్స్ మనం ఎలా పెట్టినా సరే వీటిని అనుపాతంలో మనం సెట్ చేయలేము.
గడిచిన 30 రోజుల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ మేర పడిపోయినది. ఓకే, ఇదే విధంగా తగ్గుతూ పోయినా రాబోయే 10 రోజుల్లో ఉష్ణోగ్రత ఎంత మేరకు తగ్గుతూ పోతుంది? 30 రోజుల్లో 15 డిగ్రీలు తగ్గిందంట. సరే, అంటే రోజుకి అర డిగ్రీ తగ్గినట్టు అంతేగా. 30 రోజుల్లో 15 డిగ్రీలు పడిపోయింది అంటే ఒక రోజుకి అర డిగ్రీ పడినట్టు అంతే కదా, అర డిగ్రీ పడిపోయినట్టు. సరే, ఇదే విధంగా తగ్గుతూ పోయినా రాబోయే 10 రోజులలో ఉష్ణోగ్రత ఎంత మేర తగ్గుతుంది? 10 రోజులు రోజుకి అర డిగ్రీ అంటే 10 × అర అంటే 5 డిగ్రీలమ్మ, 5 డిగ్రీస్ పడిపోతుంది. అంటే మైనస్ 5 డిగ్రీస్ పడిపోతుంది అన్నమాట మనకి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. 30 రోజుల్లో 15 డిగ్రీస్ తగ్గిందంటే రోజుకి ఎంత అర డిగ్రీ తగ్గినట్టు. రోజుకి అర అంటే 30 రోజుల్లో 15 డిగ్రీస్ కదా, కాబట్టి రోజుకి అర డిగ్రీ తగ్గింది. రాబోయే 10 రోజులు అంటే రోజుకి అర తగ్గుతూ పోతుంటే -5 డిగ్రీస్ అవుతుందమ్మా. ఖాళీలను పూరించండి. సరే చూడండి ఒకసారి. ఓకే, ఒక భిన్నమా. సరే చూడండి ఒకసారి. ఇక్కడ 18 ఏంటంటండి. 18 అవ్వాలంటే ఏం చేయాలి? అరతో మల్టిప్లై చేయాలి, అంతేనా? అరతో మల్టిప్లై చేయాలి. అర కాదు, ఎంతమ్మా? 3తో డివైడ్ చేయాలి కదా, 3తో డివైడ్ చేయాలి. అంటే దీన్ని 3తో డివైడ్ చేయండి, 3లో 15 5 సార్లు పోతుంది అంటే ఇక్కడ 5 రావాలి మనకి. 5/6 రావాలమ్మా. సరే నెక్స్ట్ చూడండి సార్. ఇక్కడ 15 10 అయింది, 18 ఎంత అవుతుంది అడిగాడు. 15 10 అయితే కనుక 18 ఎంత అవుతుంది అన్నాడు. అనుపాతం అండి, ఏమీ లేదు, అనుపాతం చేద్దాం. అంటే చూడండి 15:8 అనేది మీకు 10:x రేషియోస్ నిష్పత్తి మన సమానంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ చివర్లు మధ్యలో మల్టిప్లై చేసుకుంటాము. ఆ చివర్లు మనకు 15x అవుతుందా? ఈ మధ్యలో మనకి ఏమవుతుంది? 18 × 10 అవుతుందమ్మా. ఆ చివరి లబ్ధం 15 × x, ఈ మధ్యవాటి లబ్ధం 18 × 10. x = 18 × 10/15. 5లో 2 సార్లమ్మా, 3 సార్లమ్మా, 3లో ఇది 6 సార్లమ్మా. అంటే 6 × 12 అవ్వాలి. ఇక్కడ మీకు ఎంత రావాలి? ఇక్కడ మీకు 12 రావాలండి. ఇక్కడ మీకు 12 రావాలి. నెక్స్ట్ చూడండి సారి. 18 30 అయింది, 15 ఎంత అవుతుంది అడిగాడు. మళ్ళీ సేమ్ 15:18 ఈ క్వశ్చన్ మార్క్ x:30 అనుకుందాము. ఈ చివరి లబ్ధము మధ్యవాటి లబ్ధము సమానం చేసుకుందాము. పెన్ను మారుస్తానమ్మా, మీకు కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. 15 × 30 18 × x. ఈ 18 ఇంటూ అటుపోతే డివిజన్ అవ్వాలి కదా, అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 15 × 30/18 అవుతుంది కదా. 6లో కూడా వేద్దామా. 6లో ఇది 5 సార్లు అండి, 6లో ఇది 3 సార్లు అండి, 3లో 15 5 సార్ల. సో 5 ఎంత? 25. అంటే ఇక్కడ 25 వస్తుంది ఇక్కడ మీకు. ఓకేనా? మనం అనుపాతం కండిషన్ వాడి చేస్తాం సమ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. వెడల్పు మరియు పొడవుల నిష్పత్తి 2:5. ఓకే, 2:5 ఇవ్వబడింది. సరే 10 15. ఇక్కడ చూడమ్మా, 5లో ఇది 2 సార్లు, 5లో ఇది 5 సార్లు, కాబట్టి 2:5. ఇది చూడప్పుడు ఇక్కడ మీకు 2:5 నిష్పత్తులు ఉండాలి. 2:5 నిష్పత్తులు ఉండాలి. ఇదంతా మాకు క్వశ్చన్ మాకు తెలియదు. 50. ఓకే, మనం అనుపాతం వాడుతున్నాము. మల్టిప్లై చేయండి. 2 × 50 = 5 × క్వశ్చన్ మార్క్ అంటే 5 × x అనుకుందాము. ఈ 5 వస్తే డివిజన్లోకి వస్తుందా? అప్పుడు ఏమవుతుందమ్మా? 2 × 50 /5. 5 టేబుల్లో ఇది 10 టైమ్స్ అమ్మా, అంటే 20 వస్తుంది. 20 ఈజ్ ఆన్సర్, అంటే ఇక్కడ 20 రావాలి మీకు. నెక్స్ట్ క్వశ్చన్. 40 ఎంత? 40 ఎంత చూద్దాము. నిష్పత్తి సమానం చేయండి. నిష్పత్తి 2:5. ఇది 40:x అమ్మా. ఆ చివర్లు ఈ మధ్యలో మల్టిప్లై వేసుకుంటే 2x = 5 × 40 అమ్మా. ఈ 2 × డివిజన్ అవుతుంది కదా, అప్పుడు 2 టేబుల్లో కట్ అయిపోతుందిగా, 20 టైమ్స్ క్యాన్సిల్ కదా. 2 టేబుల్లో ఇటు డివిజన్లోకి వచ్చినప్పుడు 2 టేబుల్లో 40 20 టైమ్స్ క్యాన్సిల్. 5 20 సార్ 100 అండి. సో ఇక్కడ మీకు 100 రావాలి, ఇక్కడ 100 రావాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. 13వ ప్రశ్న. గీత నెలకు 12,000 సంపాదించును, అందులో 3,000 పొదుపు చేసిన. ఓకే, ఇన్కమ్ వచ్చేసరికి 12,000 పొదుపు చేసింది, అంటే సేవింగ్ ఎంత అండి? 3,000 సేవింగ్ చేసింది. అప్పుడు తన ఖర్చులు ఎక్స్పెండిచర్ ఎంత? తన ఖర్చులు ఎంత అవుతాయి? 12 - 3 ఎంత? 9,000 తన ఖర్చులు అన్నమాట. తన ఖర్చులు 9,000. సరే ఇప్పుడు చూడండి సార్. ఖర్చు పొదుపు నిష్పత్తులు అడుగుతున్నాడు. ఖర్చు పొదుపు నిష్పత్తి. ఖర్చు అంటే మనకి ఎక్స్పెండిచర్ ఇష్టు పొదుపు అంటే సేవింగ్. ఎక్స్పెండిచర్ 9,000 అండి, సేవింగ్ 3,000 అండి. ఓకే, 3 0 క్యాన్సిల్ అయిపోయి 9:3 కదా. అంటే దీన్ని మళ్ళీ ఇంకా
సింపుల్గా 3:1 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ పొదుపు సంపాదన. పొదుపు అంటే సేవింగ్ అమ్మ, సంపాదన అంటే ఇన్కమ్ అమ్మ. సేవింగ్ ఎంత? సేవింగ్ మనకి ఇక్కడ 3,000, సేవింగ్ 3,000, ఇన్కమ్ 12,000. 3 సున్నాలు కట్ చేశాను నేను, 3 సున్నాలు కట్ చేస్తాను పక్కన. ఇది కట్ చేస్తాం, మళ్ళీ ఇది కూడా కట్ చేసుకుంటే 1:4 అవుతుందమ్మా. ఖర్చు సంపాదన. ఖర్చు అంటే ఎక్స్పెండిచర్ అండి, సంపాదన అంటే ఇన్కమ్ అండి. ఎక్స్పెండిచర్ అంతా ఎక్స్పెండిచర్ 9,000, సున్నాలు తీసేస్తున్నా. ఇన్కమ్లో కూడా 3 సున్నాలు, ఇందులో 3 సున్నాలు కట్ చేస్తున్నమాట. 3లో 3 సార్లు, ఇది 4 సార్లు అమ్మ. సో ఈ విధంగా మీరు సేవింగ్ రేషియోస్ కనుక్కోవచ్చు, నిష్పత్తిని మనం కనుక్కోవచ్చు. ఈ విధంగా మనం ఒక కార్యాలయంలో పనిచేయు 45 మందిలో 25 మంది, ఓకే, మొత్తం 45 మంది, మొత్తం టోటల్ స్టాఫ్ 45 మంది, అందులో 25 మంది స్త్రీలు, ఓకే. లేడీస్ వచ్చేసరికి 25 మంది. అప్పుడు రిమైన్ జెంట్స్ చెప్పండి ఏమవుతారు? 45 - 25 20 అండి, 20, ఓకే. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, వాడు ఏమడిగాడు? అయినా ఆ కార్యాలయంలోని స్త్రీ పురుషుల నిష్పత్తి, లేడీస్ ఈస్టు జెంట్స్ నిష్పత్తి అడిగాడు. లేడీస్ ఎంతమంది? 25, జెంట్స్ ఎంతమంది? 20. ఈ రెండు కట్ చేద్దామా? 5 టేబుల్లో 25 5 టైమ్స్ అండి, 5 టేబుల్లో 20 4 టైమ్స్ అండి. పురుషుల సంఖ్యకు స్త్రీల సంఖ్య నిష్పత్తి, ఓకే. పురుషుల సంఖ్య అంటే జెంట్స్ ఈస్టు లేడీస్, రివర్స్ అండి, 4:5 అవుతుంది. ఇది 5:4 అయితే రివర్స్ అండి, 5:4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే. ఒక సంచిలో కొన్ని పసుపు రంగు మిఠాయిలు, కొన్ని ఆకుపచ్చ రంగు మిఠాయిలు కలవు. ప్రతి 2 పసుపు రంగు మిఠాయిలకు 6 ఆకుపచ్చ రంగు మిఠాయిలు కలవు, ఓకేనా. 2:6 మాట. 2:6 నిష్పత్తి, ఓకే. 2:6 అంటే 1:3 అండి. కట్ చేస్తే 1:3 వస్తుంది. సరే, ఇక్కడ చూడండి, 2 పసుపు రంగు, 6 ఆకుపచ్చ రంగు. సరే, ఈ సమాచారం కింద పట్టిక నింపండి. సరే చూద్దామమ్మా. 6 ఆకుపచ్చ 6 చెప్పాడు ఇక్కడ, అంటే ఇక్కడ 2 మొత్తం కలిపితే 8 సరిపోయింది. ఈసారి ఇక్కడ చూడమ్మా, 2కి మల్టిపుల్ 4, 6కి మల్టిపుల్, ఇది 2 × 2 చేస్తే 4 వచ్చింది, 6 × 2 చేస్తే 12 వచ్చింది. మొత్తం ఎంతమ్మా? మొత్తం 16, మొత్తం 16, ఓకేనా, మొత్తం 16 ఇక్కడ మీకు. నెక్స్ట్ ఈసారి 2కి మల్టిపుల్, 2 × 3 చేస్తే 6 వచ్చింది, అప్పుడు 6 × 3 చేస్తే 18 రావాలండి ఇక్కడ. సరిపోయిందిగా. నెక్స్ట్ మళ్ళీ ఈసారి ఇక్కడ ఇది ఖాళీగా ఉంది, ఇది చూడండి 24, అంటే 6ని 4తో మల్టిప్లై చేస్తే 24 వచ్చింది, అంటే 2ని కూడా 4తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి? 8 వస్తుందా? 8 వస్తుంది ఇక్కడ మీకు, ఓకే. నెక్స్ట్ సరే, మొత్తం కలిపి మొత్తం 80 అన్నాడు, మొత్తం 40 అంటే 8ని 5తో మల్టిప్లై చేస్తే 8 5s 40 కదా, 8 5s 40 కదా, అంటే 2 5s 10 రావాలి, అలాగే 6 5s 30 రావాలి, ఓకేనమ్మా. ఈ విధంగా మీరు ఫిల్ చేసుకోవచ్చు. 8 + 32 అవుతుందండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంచిలో కొన్ని పసుపు రంగు మిఠాయిలు, కొన్ని ఆకుపచ్చ, సేమ్ క్వశ్చన్, ఓకే. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేశాడు, ఒకసారి మళ్ళీ ఫిల్ చేద్దాం. ఇక్కడ 2 అండి, 2, 4 + 2 16 అండి, 16. ఇక్కడ 24 - 6 18 అండి, ఓకే. 6తో 4 చేస్తే 24 వచ్చింది, అంటే 2తో కూడా 4 చేస్తే ఇక్కడ 8 వస్తుందండి. ఇది 32 మొత్తం కలిపి. 8 × 5 40 అయినప్పుడు 2 5 10 ఇక్కడ, 6 5 30 ఇక్కడ. ఇప్పుడు చూడమ్మా, ఆకుపచ్చ పసుపు రంగు మిఠాయిల నిష్పత్తి, ఆకుపచ్చ మరియు పసుపు నిష్పత్తి. ఆకుపచ్చ 6 అనుకుంటే, ఇక్కడ పసుపు ఎన్ని ఉన్నాయేమో 2 ఉన్నాయి, 6:2 నిష్పత్తి ఎంతమ్మా? 2లో ఇది 3 సార్లమ్మా, 2లో ఇది 1 సారమ్మా, 3:1 నిష్పత్తి అవుతుంది. పసుపు రంగు మిఠాయిల సంఖ్య 8 అయినప్పుడు ఆకుపచ్చ మిఠాయిలు, పసుపు రంగు మిఠాయిలు 8 అయినప్పుడు, ఇది ఇక్కడ ఉంది, పసుపు రంగు మిఠాయిలు 8 అయినప్పుడు ఆకుపచ్చ ఎంత? 24 అమ్మా. నెక్స్ట్ మొత్తం మిఠాయిల సంఖ్య 32, ఇది ఇక్కడ ఉందా, 32, ఓకే. 32 అయినప్పుడు పసుపు రంగు మిఠాయిలు మొత్తం 8 అండి. మొత్తం మిఠాయిలు 40 అయినప్పుడు, అంటే లాస్ట్ క్వశ్చన్, 40 అయినప్పుడు, ఓకే. ఆకుపచ్చ మొత్తం అన్ని 30 అమ్మ, 30. నెక్స్ట్ పసుపు రంగు మిఠాయిల సంఖ్య 16, ఇందులో ఉందా అండి? పసుపు రంగు 16 చెప్పలే, ఎక్కడ లేదు ఇక్కడ, ఓకే. 16 రావాలంటే ఇది × 8 చేయాలా, × 8 చేస్తే మీకు వస్తుందండి, ఇది × 8 చేయాలి, అవునా. పసుపు రంగు 16 రావాలంటే ఇది × 8 చేయాలి, అంటే ఇది కూడా × 8 అవ్వాలి, ఇది కూడా × 8 అవ్వాలి. సరే, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి సరే. మొత్తం మిఠాయిల సంఖ్య, మొత్తం మిఠాయిలు ఎంత? యాక్చువల్లీ 8 8లు అంటే 64 అండి,
ఓకేనా? ఈ క్వశ్చన్ జాగ్రత్తగా మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది ఒకసారి చూసుకుంటే. ఓకే, ఒక పాఠశాలలో చేపట్టిన సర్వేలో ప్రతి 4 మంది బాలికలకు 5 మంది బాలురు కలరు. ఓకే, అంటే గర్ల్స్ బాయ్స్ రేషియో అమ్మ, గర్ల్స్ బాయ్స్ రేషియో 4:5. బాలికలు 4 అయితే బాలురు 5, మొత్తం 9. ఇక్కడ బాలికలు 8 అంటే 4 రెళ్ళు 8 అయినప్పుడు ఇది 5 రెళ్ళు 10 అవ్వాలి, అంటే మొత్తం 18 అవ్వాలి. ఇక్కడ మీకు పెన్ మారుద్దామా, కలర్ కంప్లీట్లో ఇందులో మనకి. నెక్స్ట్ ఇక్కడ మనకి బాలురు 15 అంటే ఇక్కడ 5ని 3తో మల్టిప్లై చేస్తే 5ని 3తో మల్టిప్లై చేస్తే 15 వచ్చింది. 4ని 3తో చేస్తే ఎంత రావాలి? 12 రావాలండి. 12 + 15 27 అమ్మ. నెక్స్ట్ బాలురు 20 ఉంది అంటే 5ని 4తో మల్టిప్లై చేస్తే 20 ఫామ్ అయింది, అంటే 4 కూడా 4తో మల్టిప్లై చేస్తే 16 వస్తుంది. ఇక్కడ ఇది మొత్తం 36 వస్తుందమ్మా. నెక్స్ట్ ఇది మొత్తం ఇక్కడ 45 చెప్పాడు. ఇక్కడ ఎంతండి? 9. ఇది 9 కదా, 9 ఇంటూ 9కి 45 రావాలంటే ఇంటూ 5 చేయాలా, ఇంటూ 5 చేయాలి కదండి. అంటే ఇవి కూడా ఇంటూ 5 చేయాలి. 4 5 20 అండి, 20. ఇక్కడ 5 ఉంది, 5 5 25 అండి. ఓకేనా? ఈ విధంగా జాగ్రత్తగా మీరు దేంతో మల్టిప్లై చేస్తే ఫామ్ అవుతుంది జాగ్రత్త చూసుకోవడమేనండి. నెక్స్ట్ ప్రశ్న. ఓకే అమ్మా, ఆఖరి ప్రశ్న ఇది. ఒక పాఠశాలలో, ఓకే సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఫిల్ చేద్దాం ఒకసారి. ఇక్కడ 4 ఉంది, వాడు చెప్పే 4 బాలికలకు 5 మంది బాలురు అంటే 4 ఇక్కడ 5 రావాలి, మొత్తం 9 అండి. ఇక్కడ 8 ఉంది అంటే 4 రెళ్ళు 8 అయినప్పుడు 5 రెళ్ళు 10 అవ్వాలమ్మా, అంటే మొత్తం 18. ఇక్కడ 15 బాలురు 15 అంటే ఇక్కడ 5 ఉంది, 5ని 3తో చేస్తే 5ని 3తో మల్టిప్లై చేస్తే 15 వచ్చింది. 4ని 3తో చేయాలమ్మా, 12 వస్తుంది, మొత్తం 27 అండి. మొత్తం కలుపుకుంటే 27. 5 4తో మల్టిప్లై చేస్తే 28, అంటే 4ని 4తో మల్టిప్లై చేస్తే 16 వస్తుంది. ఇక్కడ మొత్తం 36 అండి. ఓకే, నెక్స్ట్ 45 ఎలా ఫామ్ అయిందండి? ఈ 9ని 5తో మల్టిప్లై చేస్తే ఫామ్ అయింది, అంటే 4ని 5తో చేస్తే ఇక్కడ 20 వస్తుంది, 5ని కూడా 5తో చేస్తే 25 వస్తుంది. ఇప్పుడు వాడి క్వశ్చన్ చూద్దామా. బాలికల మరియు బాలుర నిష్పత్తి ఎంత? బాలికలు అంటే 4 అండి, బాలురు 5 అండి. 4:5 మన నిష్పత్తి అవుతుంది. తరగతి గదిలోని విద్యార్థులు 27 అయినప్పుడు 27 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందండి, 27 ఇక్కడ ఉంది. అయితే బాలికల సంఖ్య ఎంత? బాలికలు 12 అండి. 54 మంది విద్యార్థులు గల తరగతిలో మొత్తం 54 ఇందులో లేదు అసలు టేబుల్లో. ఓకే, 54 మొత్తం 9 కదా, యాక్చువల్లీ 9 కదా. 54 రావాలంటే 9ని ఏం చేయాలమ్మా? 6తో మల్టిప్లై చేయాలంటే 9 6 54 అవుతుంది. సరే, అయితే మొత్తాన్ని ఇప్పుడు ఏం కావాలన్నా 6తో గుణిస్తే సరిపోతుంది. ఓకే, 54 మంది విద్యార్థులు గల తరగతిలో బాలుర సంఖ్య, బాలురు 5 ఉన్నా కదా, 5 6లు 6తో గుణించండి, 5 6లు ఎంత? 30. 20 మంది బాలికలు ఇందులో ఇక్కడ ఉన్నారండి, చివరి దాంట్లో ఉన్నారు. 20 మంది బాలికలు నమోదు కాబడిన బాలుర సంఖ్య ఎంత? 25 మంది. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ మనకి మొత్తం ఫినిష్ అయిపోయిందండి. అయితే కొంచెం టఫ్గా ఉంది ఈ ఎక్సర్సైజ్ అనేది, సో జాగ్రత్త మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందమ్మా, బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి వినండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో మనకి ఇందులో 11వ చాప్టర్లో అభ్యాసాలు అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి. సో నెక్స్ట్ వీడియోలో మనము ఎగ్జాంపుల్స్, ఉదాహరణ లెక్కలతో మళ్ళీ కలుద్దామండి. ఓకే.